జూన్ 26 చరిత్రలో ఈ రోజు 1918వ సంవత్సరం జూన్ 26వ తేదీన మేజర్ రామరగేబా రాణే కర్ణాటకలోని కార్వార్ జిల్లాలో జన్మించారు. రామరగేబా రాణే భారతీయ సైనిక అధికారి. భారతదేశపు అత్యున్నత సైనిక గౌరవం అయిన పరమవీర చక్రను పొందిన మొట్టమొదటి సజీవ గ్రహీత ఆయన. రామరగేబా రాణా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. బ్రిటిష్ వారు ఆయన్ని బర్మాకు పంపారు. అక్కడ ఆయన జపాన్తో యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధానంతర కాలంలో సైన్యంలో కొనసాగి 15 డిసెంబర్ 1947న ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్లోని బాంబే సప్పర్స్ రెజిమెంట్లో నియమితులయ్యాడు. అదే సమయంలో 1947 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అనేక సొరంగాలను తొలగించడంలో రాణే ముఖ్యమైన పాత్ర పోషించారు. దానివల్ల రాజౌరిని స్వాధీనం చేసుకోవటం భారత సైన్యానికి సులభమైంది. రాణే చేసిన ఈ చర్య కారణంగా భారత సైన్యం ట్యాంకులు ముందుకు సాగగలిగాయి. ఆయన ధైర్యానికి ఏప్రిల్ 8, 1948న పరమవీర చక్ర పురస్కారం లభించింది. రాణే 1968లో మేజర్ హోదాతో భారత సైన్యం నుండి పదవీ విరమణ చేసి 1994లో తన 76వ ఏట మరణించారు. 1995వ సంవత్సరం జూన్ 26వ తేదీన మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్ హోదాను పొందింది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. ఇంకా వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక ప్రకృతి వనరులు ఉన్నాయి. 1972లో తొలిసారిగా దేశంలో పులుల గణన చేసినప్పుడు మొత్తం భారతదేశంలో 1827 పులులు మాత్రమే మిగిలాయని తేలింది. ఆ తర్వాత 9 టైగర్ రిజర్వులలో ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా దేశవ్యాప్తంగా పులుల జనాభాను పెంచేందుకు వివిధ ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు చాలా విజయవంతమైంది. 1990ల కాలం నాటికి పులుల జనాభా 3500 కంటే ఎక్కువ పెరిగింది. అదే సమయంలో గణాంకాలను వెలికితీసినప్పుడు మధ్యప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత 1995లో మధ్యప్రదేశ్కు టైగర్ స్టేట్ హోదా వచ్చింది. ఈ హోదా 16 సంవత్సరాలు నిరంతరం కొనసాగింది. అయితే 2016లో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక ఈ ఘనత సాధించింది. 2019వ సంవత్సరంలో పులుల గణన నిర్వహించినప్పుడు ఈసారి మళ్లీ మధ్యప్రదేశ్ గెలిచి టైగర్ స్టేట్ హోదాను తిరిగి పొందింది. ఒక నివేదిక ప్రకారం 2014 నుండి 2018 వరకు భారతదేశం అంతటా పులుల జనాభా 2226 నుండి 2977కు పెరిగింది. వీటిలో అత్యధికంగా 526 పులులు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. దీని తరువాత కర్ణాటకలో 524 పులులు, ఉత్తరాఖండ్లో 442 పులులు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులులను లెక్కిస్తారు. 1982వ సంవత్సరం జూన్ 26వ తేదీన గౌరీశంకర్ అనే ఎయిర్ ఇండియాకు చెందిన మొట్టమొదటి బోయింగ్ విమానం ముంబైలో కూలిపోయింది. ఈ విమానం సింగపూర్ నుంచి కౌలాలంపూర్, చెన్నై మీదుగా ముంబైకి వస్తోంది. విమానం ల్యాండింగ్ కు ప్రకటించినప్పుడు 12 మంది సిబ్బందితో సహా మొత్తం 111 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 82 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా 17 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. 'ప్రపంచ యుద్ధాలు, భారీ విధ్వంసం, ఆర్థిక నష్టాలు, ఇంకా వేలాది మంది మరణాల కారణంగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ శాంతి ఇంకా భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఒక సంస్థను ఏర్పాటు చేయటానికి అంగీకరించాయి. దీనికోసం 1945వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకి సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది. 1498వ సంవత్సరం జూన్ 26వ తేదీన చైనా పాలకుడు హంగ్జీ టూత్ బ్రష్ కోసం పేటెంట్ చేశారు. పేటెంట్ అంటే టూత్ బ్రష్ హక్కులను తన పేరు మీదనే ఉంచుకున్నాడు. క్రీస్తు పూర్వం 3000 నాటికే పళ్లను తెల్లగా చేసుకోవటానికి చెట్ల కొమ్మలను ఉపయోగించేవారు. తర్వాత క్రీస్తు పూర్వం 1600 కాలంలో ప్రజలు నోటి దుర్వాసనను నివారించడానికి సుగంధ చెట్టు కొమ్మను ఉపయోగించడం ప్రారంభించారు. ఆ సమయంలో జంతువుల వెంట్రుకలను చెక్క హ్యాండిల్ పై ఉంచి బ్రష్ చేయటం ప్రారంభించారని చెబుతారు.
అదే సమయంలో టూత్ పేస్ట్ కు బదులుగా మట్టి, బూడిద, గుడ్డు పెంకుల పేస్ట్ తో సహా అనేక రకాల వస్తువులను ఉపయోగించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1498వ సంవత్సరంలో చైనా మింగ్ రాజవంశానికి చెందిన రాజు హంగ్జీ పంది వెంట్రుకలతో మొదటి టూత్ బ్రష్ ను తయారు చేసి పేటెంట్ పొందాడు. తర్వాత టూత్ బ్రష్ ప్రజలలో ప్రాచుర్యం పొందడం ప్రారంభించింది. ఆ తర్వాత 1780వ సంవత్సరంలో మిలియం అడిస్ మొదటిసారిగా గుర్రపు వెంట్రుకలతో టూత్ బ్రష్ ను పెద్ద ఎత్తున తయారు చేశాడు. 1844లో మొదటిసారిగా 3 లైన్లతో టూత్ బ్రష్ తయారు చేశారు. అప్పటి నుండి ఈ డిజైన్ ఇప్పటికీ మార్కెట్లో నడుస్తుంది. ఇది కాకుండా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి.